హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంపై విరుచుకుపడ్డారు. సిపి తన అధికార పరిధిని దాటి వ్యవహరిస్తున్నారని, ప్రభుత్వ ఆస్తులను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని ఆరోపించారు. సిపి చేస్తున్న అక్రమాలకు సంబంధించిన వీడియోలు తన వద్ద ఉన్నాయని, త్వరలోనే వాటిని అసెంబ్లీ వేదికగా బహిర్గతం చేస్తానని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ వాహనాల దుర్వినియోగంపై కౌశిక్ రెడ్డి నెంబర్లతో సహా వివరాలను బయటపెట్టారు. కరీంనగర్ సిపికి కేటాయించిన ఇన్నోవా వాహనం హైదరాబాద్ ప్రాంతంలో తిరుగుతోందని, దీనిని ఐఆర్ఎస్ అధికారి వికాస్ అగర్వాల్ తండ్రి కోసం ఉపయోగిస్తున్నారని దుయ్యబట్టారు. అలాగే మరో ప్రభుత్వ వాహనాన్ని గౌస్ ఆలం తన సోదరుడి వ్యక్తిగత పనుల కోసం వాడుతున్నారని విమర్శించారు. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ప్రభుత్వ పనులను, వనరులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేయడం అధికార దుర్వినియోగమేనని ఆయన మండిపడ్డారు. పోలీస్ కమిషనర్ తన కుటుంబ సభ్యుల కోసం నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. తన సతీమణికి కరీంనగర్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగం ఇప్పించడమే కాకుండా ఆమె భద్రత కోసం 2 కానిస్టేబుళ్లను నియమించారని తెలిపారు. సిపి ఇంట్లోనే సుమారు 20 మంది కానిస్టేబుల్ పనిచేస్తున్నారని, శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసులను ఇంటి పనులకు వాడుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఇలాంటి ఘటనల వల్ల ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ పరువు మంటగలిసే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. త్వరలోనే ఈ వ్యవహారం అంతా అసెంబ్లీ సాక్షిగా బయటపడుతుందని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. గౌస్ ఆలం వ్యవహరిస్తున్న తీరుపై ఉన్నతాధికారులు, ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. పోలీస్ వ్యవస్థలో జరుగుతున్న ఇటువంటి అక్రమాలను సహించేది లేదని, బాధ్యులపై చర్యలు తీసుకునే వరకు తన పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. వాళ్ళ అన్నకి చెల్మేడ కాలేజ్లో రేడియాలజిస్ట్గా గౌస్ ఆలం గారి సొంత అన్న పనిచేస్తూ ఉన్నాడు. ఆయనను దింపడానికి పోతాడు రోజు సంతోష్ అనే డ్రైవర్, గవర్నమెంట్ డ్రైవర్. ఆయన వాడేది, వాళ్ళ అన్న కూడా వాడేది గవర్నమెంట్ కార్. ఆ గవర్నమెంట్ కార్ కరీంనగర్లో వాడే నంబర్ కూడా మీకు చెప్తున్నా, TS09PA 5601 కార్, ఇన్నోవా కార్ని ఇలా వాళ్ళ అన్నని దింపడానికి చెల్మేడ కాలేజ్లో రోజు దింపడానికి, వాళ్ళ అన్నని దింపడానికి తీసుకుపోయి పెట్టే కారు. వారి సతీమణికి, సిపి గారి సతీమణికి 2 కానిస్టేబుల్ని ఇచ్చి ఆమెకి అవుట్సోర్సింగ్ ఎంప్లాయ్మెంట్లో మొన్న కరీంనగర్లో జాబ్ పెట్టించి, ఆ జాబ్కి కరీంనగర్ సిపి గారి భార్యతోని 2 లేడీ కానిస్టేబుళ్ళు పోతా ఉన్నారు. హైదరాబాద్కి వచ్చిన 2 లేడీ కానిస్టేబుళ్ళు పోతా ఉన్నారు. ఇది ఎవరి సొమ్ము, ఎవరికి దానం చేస్తూ ఉన్నారు? ఇలా కరీంనగర్ సిపి గారికి ఏ రైట్ ఉన్నది ఈ విధంగా ప్రైవేట్ వ్యక్తులకి వాడడానికి కోసం? కరీంనగర్ సిపి గారు మొన్న 337 మంది హోంగార్డులని ట్రాన్స్ఫర్ చేస్తాడు. ఈ 337 హోంగార్డులు ఎవరు? దాంట్లో 150 మంది కరీంనగర్కి సంబంధించిన, కొత్త జిల్లాకి సంబంధించిన హోంగార్డులు, 186 మంది జగిత్యాల్ సిరిసిల్లాకి సంబంధించిన హోంగార్డులు. కరీంనగర్ జిల్లాలో ఉన్న హోంగార్డులను తీసుకుపోయి సిరిసిల్లాలో, జగిత్యాల్లో వేసిండ్రు. అక్కడున్న 2 హోంగార్డులను తీసుకొచ్చి కరీంనగర్లో వేసిండ్రు. ఈ జగిత్యాల్ ఇంకా సిరిసిల్లాలో ఉన్న హోంగార్డుల దగ్గర, ఆ 186 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర ₹1,00,000 వసూలు చేసి ₹1,86,00,000 ఇలా హోంగార్డుల దగ్గర వసూలు చేసి ఇలా హోంగార్డులను తీసుకొచ్చి కరీంనగర్లో వేసిండు. కరీంనగర్ సంబంధించిన హోంగార్డులను తీసుకుపోయి సిరిసిల్లాల, జగిత్యాల్లో వేసిండు. అసలు పెద్దపల్లి కూడా చేయాలి, కానీ పెద్దపల్లిలో శ్రీధర్ బాబు గారు ఫోన్ చేసి, నువ్వు ఎట్లా చేస్తావు హోంగార్డ్ ట్రాన్స్ఫర్ నా జిల్లా నుంచి, ఇది తప్పు కదా నువ్వు చేసే సిపి గారు అంటే, పెద్దపల్లి ఒక్కటి ఆపినరు. ఇలా ఇవన్నీ కూడా చేసిండ్రు. దీనికి హోంగార్డులు ఇవన్నీ చేసిన తర్వాత వాళ్ళు